సంవత్సరాల క్రితం ఈదుముడి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో మొదలైన మాదిగ వర్గీకరణ ఉద్యమం ఎస్సీ ఏబిసిడీల కొరకు ఏదైతే మనకున్న రిజర్వేషన్ న్యాయబద్ధంగా జనాభా పరంగా పంచాలని ఒకే ఒక సంకల్పంతో మొదలైన మాదిగ దండోరా ఉద్యమం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉద్యమ ప్రస్తావనను సాగిస్తూ 30 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క ఏదైతే మా అంతిమ లక్ష్యం ఉంటుందో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను శాసనం చేసింది కాబట్టి అమరవీరులు వారి సాక్షిగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ శాసనం ఉందో వారికి అంకితం ఇస్తూ మనస్ఫూర్తిగా మాదిగలమందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్గీకరణ చేసిన కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞత చేస్తున్నాము. అదేవిధంగా మాదిగ అమరవీరుల ఆశయాలు ఏదైతే ఉంటుందో మాదిగ ఉప కులాల కోసం ఇక ముందు కూడా కొనసాగిస్తామని తెలంగాణ మాదిగ కుల దండోరా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు గారికి, రాష్ట్ర అధ్యక్షులు సీనన్న గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై మాదిగ, జై మాదిగ అమరవీరుల సంస్కరణ దినాన్ని తెలంగాణ మాదిగ కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు సీనన్న గారి మాదిగ ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కనిలో అమరులను స్మరించుకుంటూ ఏదైతే 30 సంవత్సరాల మా ప్రస్తావన ఉద్యమం ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనం చేసింది కాబట్టి ఈ సందర్భంగా మాదిగ అమరవీరులకు ఈ యొక్క ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను అంకితం చేస్తూ అదేవిధంగా మాదిగల అంతిమ లక్ష్యము ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను మా తెలంగాణ రాష్ట్రంలో శాసనం చేసి పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా సబ్ కమిటీ వాళ్ళందరికీ కూడా మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై జై.